హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అంటే ఇప్పుడు నేను పెట్టేది ఈవినింగ్ కానీ అక్కడ గుడ్ మార్నింగ్ అయిందని గుడ్ మార్నింగ్ చెప్పిన అండి. చూసిరా మా వంట రూమ్లోకి వెళ్ళి సూర్యకిరణాలు ఎట్లా మీద ముఖం మీద పడతాయండి, మంచిగా అనిపిస్తుంది. పొద్దున్నే నల్ల వచ్చిందండి. నీళ్ళని పట్టుకొని బోర్లు తోమి బట్టలు మొత్తం పిండేసుకొని బయట అంతా కడిగి గ్యాస్ మొత్తం దూడ్చుకొని వచ్చి వేనీళ్ళు అయితే పెట్టుకుంటున్నా అండి. తర్వాత చాయ్ పెట్టుకుందామని పాలు బయట పెట్టుకున్నా. ఈరోజు వచ్చేసి బియ్యం కూడా కడిగినా అండి బాక్స్లోకి. ఈరోజు క్యారెట్ కర్రీ చేస్తాం. పొద్దున్న వెయ్యి పాలు కూరగాయలు తీసుకొచ్చిండండి. కూరగాయలు ఏం లేదు. దేవుని దగ్గర నూనె కూడా అయిపోయిందండి. నూనె ఒకటి, పాలు, కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి, గోరుచిక్కుడుగా, క్యారెట్ అండి. బాక్స్లోకి అయితే క్యారెట్ వండుతున్నా. వీళ్ళందరూ పోయిన తర్వాత పని అంతా అయినాక అప్పుడు మళ్ళీ మనం గోరుచిక్కుడుగా చేస్తాం. గోరుచిక్కుడుగా వండేది ఏం షూట్ చేయలేదండి. అసలు మస్తు బిజీగా ఉండి మర్చిపోయినా. చూసిరా క్యారెట్ ఎంత బాగున్నాయో, రెడ్గా మంచి స్వీట్ ఉన్నాయండి. క్యారెట్ కూడా బాగున్నాయి. మీరు ఏమనుకున్నారు ఫ్రెండ్స్ చెప్పండి. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ బ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఈరోజు వచ్చేసి మార్నింగ్ పూజ కూడా చేసిన అండి. 10 అయిందంతే. వీళ్ళందరూ పోయిన తర్వాత అంత ఇంట్లో అంతా పని చేసుకొని ఎక్కడిదక్కడ పెట్టి పూజ చేయడం నాకు అసలు నచ్చదండి. అందరు పోయిన తర్వాత బట్టలు మొత్తం పిండేసుకొని బోర్లు ఇల్లు ఊడ్చి తూడ్చి ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా పూజ చేసుకొని వంట చేస్తే ఒక టీ పెట్టుకొని తాక్కుంటూ వంట చేసుకుంటే ఒక మంచి ఏదైనా మూవీ, పాత మూవీ ఉంటాయి కదా, అవి చూసుకుంటూ నాకు చేసుడు బాగా ఇష్టం అండి. అట్లా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది కొంచెం కదండి. చూసిరా చాయ్ అయితే పెడుతున్నా. ఇటైతే క్యారెట్ అయితే వండుతున్నా అండి. ఈరోజు క్యారెట్ కర్రీ అయితే మంచిగా కుదిరిందండి. అసలు ఆవాలు జీలకర్ర ఏమీ లేదండి. బట్టి ఆయిల్ పోసి ఉల్లిగడ్డ, క్యారెట్, పచ్చిమిర్చి అంతే నూనెలో బాగా గోలిచ్చినండి. టేస్ట్ అయితే మంచిగా వచ్చింది. ఇక అన్నం పోనికేస్తా అని చెప్పిన కదా, ఉప్పు కలిపి పెట్టినా అండి. ఇంకొక సైడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లాకు, పల్లీలు, ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం పసుపు వేసి కొంచెం అల్లం వేసి కలిపి మంచిగా అన్నం వేసినండి. టేస్ట్ అయితే బాగా వచ్చింది. ఇలా అన్నం పోను కూడా మేము అన్నం పోను కంటామండి. మీరేమంటారో చెప్పండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మీరేం చేసారు, ఏం టిఫిన్ చేసుకున్నారో నాకు చెప్పండి కామెంట్లో. చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్ చేయట్లేదండి. కామెంట్ చేయండి, ఏదైనా ఉంటే మాట్లాడండి, ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి క్యారెట్ ఫ్రై ఎట్లా వచ్చిందంటే, మనం బెండకాయలు డీప్ ఫ్రై చేస్తాం కదండి, డ్రై లాగా అట్లా వచ్చిందండి. టేస్ట్ అయితే బాగా, స్కూల్లో కూడా అందరు బాగుంది అన్నారంట, టేస్ట్ బాగుంది అని చెప్పారంట. నేను కూడా కొంచెం ట్రై చేసిన, మధ్యాహ్నం తిన్నా. ఎప్పుడు తీయగా వస్తుంది, సరే ఎందుకు మంచిగా వచ్చిందండి. చూసారు కదా, టమాటాలు పక్క అన్ని కూరగాయలు డివైడ్ చేసి పెట్టినండి. దానికి పచ్చిమిరపకాయలు అయితే తొడిమలు తీసి కవర్లు వేసి పెట్టుకుంటే బారులు వస్తాయి. కొత్తిమీర డబ్బాలు వేసి పెట్టుకున్నా చుంచి. తర్వాత ఇక బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి. అన్నం పొని కూడా బాక్స్కి పెట్టేసిన, లేట్ అయింది. అక్కడ వెళ్ళి తింటామంటే బాక్స్కి పెట్టేసిన. చూసిరుగా కలర్ ఎంత బాగా వచ్చిందో. ఇంక ఇలా లెమన్ వండుకుంటే బాగుంటుంది కానీ నాకు లేదండి, అందుకే పిండలేదు. పూజ అయితే అందరు పోయినాక చెప్పింది కదా, అంతా పని చేసుకున్న తర్వాత పూజ అయితే చేసినండి. ఇట్లా చేస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇప్పటిదాకా ఇంకా ఉన్నాయండి దీపాలు, సాయంత్రం వరకు ఉంటాయి. నాకైతే అట్లా బాగా ఇష్టం, నాకు అంతసేపు దీపాలు ఉండడం, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మీరేం చేసుకున్నారో, మీరు పూజ చేసిర్రా? ఈరోజు రేపు ముక్కోటి ఏకాదశ, వైకుంఠ ఏకాదశి అనుకుంటా. మీరు ఎట్లా చేస్తారో పూజ నాకు చెప్పండి. రేపు కూడా నేను పూజ చేసే విధానం చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ వచ్చేసి గణపతి విషయములకు గణపతి దేవుడు ఉంటే మంచిది అంటారు కదండి, అక్కడ పెట్టుకున్నా. ఇక్కడ కడపకు కూడా మంచిగా ముగ్గేసి పూలు పెట్టుకున్నా అండి. బయట కూడా ముగ్గేసిన. 9:30 అవుతుందండి, కానీ అంత ఎండ వచ్చింది. ఇక్కడ దీపం పెట్టలేదండి, గాలి వస్తుందని, కానీ మళ్ళీ తీసుకొచ్చి పెట్టిన దీపం ఉంటుంది వెనకనే ఉన్నదండి బాగాసేపు. చూసిరు కదా, దీపం తెచ్చి మళ్ళీ పెట్టినండి, ఓకేనా ఫ్రెండ్స్? మంచిగా 9:30, 10 అయిందండి. పూజ అంత అయింది, పని అయింది, బోర్లు అయినాయి, బట్టలు అయినాయి, అంత అయిందండి, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్, టేక్ కేర్.